ఈరోజు గుడ్ ఫ్రైడేకి ముందు రోజు. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన ఎలా జరిగింది? ఈ గురువారము అనగా గుడ్ ఫ్రైడేకి ముందు రోజు ధర్మశాస్త్రానికి ఆఖరి రోజా? ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాను అని చెప్పారు కదా ఆయన. లేఖనాలన్నీ ఆది కాండం నుంచి చెప్పబడుతున్నాయి. ఆది కాండంలో అవ్వ ఆదాముతో ఏదేను తోటలో చెప్పాడాయన. ఏమని? నిన్ను తల మీద కొడతానని. ఇప్పుడు గెత్సెమనే తోటలో ఆయనను పట్టుకుంటారు ఈరోజు రాత్రికి. వాగ్దానములన్నీ ఆయన యందు అవును అన్నట్టున్నవి. చెయ్యబడిన వాగ్దానములన్నిటికీ కూడా ఈరోజు రాత్రి లాస్ట్ రోజా? అది నెరవేరబోయే గుడ్ ఫ్రైడేనా? మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూచి కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. గుడ్ ఫ్రైడే ముందు రోజు ధర్మశాస్త్రానికి ఆఖరి రోజు. ఏదేను తోటలో చేసిన లేఖనమునకు ఆఖరి రోజు. ఈ రోజు చాలా స్పెషల్. భూమి ఆకాశములు సృజించబడక మునిపే ఆయన క్రీస్తులో అందరినీ ఎరిగి ఉన్నాడు. రేపటి దినమున అవన్నీ జరగబోతాయి. ఆయనను సిలివేస్తారు. వాగ్దానం నెరవేర్చబడబోతుంది. దేవుని దృష్టిలో ప్రపంచము రెండు. మన దృష్టిలో ఎలాగా? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కానీ లేఖనము నెరవేర్చబడక మునుపు, నెరవేర్చబడిన తర్వాత, దిస్ ఈజ్ ద డే. ఈ రోజుకి ముందంతా లేఖనములు చేయబడుతూ వచ్చినాయి. ఈ రోజు నుంచి లేఖనములు నెరవేర్చబడుతున్న రోజులు ఇవి. ఏదేనుతో వనం మొదలుకొని గెత్సెమనే తోట వరకు కూడా ఒక పార్ట్ అయితే, ఒక ప్రపంచమైతే, గుడ్ ఫ్రైడే నుంచి రిమైనింగ్ ఆయన రిజరెక్షన్, పరిశుద్ధాత్మ నడిపింపు, సంఘము, ఇదంతా ఒక ప్రపంచము.